ఎన్ఎఫ్ఎన్ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రైతుల శత్రువు కాంగ్రెస్. ఫ్రీ కరెంటుపై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని ఆ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని ధ్వజమెత్తారు. ఫలహారం బండి ఊరేగింపులో మంత్రి తలసాని తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు. బోనాల ఉత్సవాలలో భాగంగా మోండా మార్కెట్ ఆదయ్య నగర్ కమాన్ నుండి పోతురాజుల నృత్యాలు, కళాకారుల వివిధ వేషధారణలు, పాటలతోటి ఫలహారం బండి ఊరేగింపు జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్తో పాటు నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఇస్తామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోతుందని తెలిసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సైబరాబాద్ రోడ్లపై పోకిరీలు హల్చల్ చేస్తున్నారు. మాదాపూర్ గచ్చిబౌలి రోడ్లు, కేబుల్ బ్రిడ్జిపై బైకులతో విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బైకు వెనకాల అమ్మాయిలతో ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి 7గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 3 చిన్నారులున్నారు. దోమలగూడలోని రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా ఆ ఇంట్లోని 7గురు గాయపడ్డారు. బీజేపీ అల్వాల్ సర్కిల్లో నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ను అవినీతి నుండి కాపాడుతున్నాడని అనుచిత పోస్టర్లు వెలిశాయి. దాంతో బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. కోట్లాది మంది ఆరాధ్యుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీలో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సంఘీభావం పాదయాత్ర నిర్వహించారు. స్టేషన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మున్సిపాలిటీలో పాదయాత్ర చేపట్టారు. ఆధునిక యుగంలో రాచరిక పోకడలు పెచ్చిమీరుతున్నాయి. గ్రామ కట్టుబాట్లు పెద్దరికం పేరుతో బహిష్కరణ వేట్లు పడుతూనే ఉన్నాయి. కులం పేరు చెప్పి కొందరు మరింత రెచ్చిపోతున్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే కులం నుంచి వెలివేస్తున్నారు. ఇలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మిద్దవారిపాలెంలో జరిగింది. గ్రామం నుంచి 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏలూరు వారాహి బహిరంగ సభలో అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పకుండా ఎంతసేపు సీఎం జగన్ పై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఏలూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై కామెంట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గాజువాక మున్సిపల్ పరిధిలో గల వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఆఫీస్ నుంచి పాతకూడలి దాకా ర్యాలీ నిర్వహించారు. వాలంటీర్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పాలని గ్రామ వాలంటీర్లు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప సచివాలయం ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద వాలంటీర్లు నిరసన ధర్నా నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 30 సంవత్సరాల కాలంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. నల్గొండ జిల్లాలో 2 గ్రూపులుగా విడిపోయిన హిజ్రాలు పరస్పర దాడులకు దిగారు. మిర్యాలగూడలో 2 వర్గాల హిజ్రాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో కొట్లాటకు దిగారు. తీవ్ర ఘర్షణలో కారం, రాళ్లు, చెప్పులు రువ్వుకున్నారు. హిజ్రాల దాడులతో పోలీస్ స్టేషన్ ఆవరణం రణరంగంగా మారింది. వీరి కొట్లాట చూసిన పోలీసులే హడలెత్తిపోయారు. కాకీల కళ్ల ముందే హిజ్రాలో సిగపాట్లు, కొట్లాటతో పోలీస్ స్టేషన్ హోరెత్తింది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నవంబర్ 11, 12, 13 తేదీలలో మైనారిటీ ఇస్తేమా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మైనారిటీలు హాజరు కానున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సుమారుగా 2 లక్షల మంది రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జడ్చెల పోలీస్ స్టేషన్లో 2 రోజుల నుంచి ఒక కోడి పుంజు కూతలు పెడుతోంది. లాకప్లో బందీగా ఉన్న ఆ పుంజును చూసి పోలీస్ స్టేషన్కి వచ్చిపోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. 2 రోజుల క్రితం ఓ కేసు విచారణలో కోడి పుంజును పట్టుకుని వచ్చిన పోలీసులు లాకప్లో పెట్టి వాటిని గింజలు వేసి మేపుతున్నారు. అనకాపల్లి పెరుగు బజార్ స్టేషన్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. 50 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ జరిగితే పట్టణ రూపురేఖలు మారనున్నాయి. వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన అనకాపల్లిలో ఈ రోడ్డు విస్తరణ జరిగితే రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ సమస్య తీరనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో స్థానిక వెంకటేశ్వరపురం కోళ్లబయలు సచివాలయం 2 నందు జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు బండి మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ ప్రజలకు ఏం అవసరమో అది గ్రహించి అందుకోసం వినూత్నమైన కార్యక్రమాలను తీసుకొచ్చి మేలు చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద నిద్రించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వాలంటీర్లు దగ్ధం చేశారు. ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నర్సాపురం అంబేద్కర్ సెంటర్ నుండి భారీ ర్యాలీ ధర్నా నిర్వహించి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పి తీరాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎవరు హెచ్చరించారో చెప్పాలన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు.